బైబిల్లో ఈ ప్రవక్త జీవితంలో జరిగిన ఈ క్రేజీ స్టోరీని ఖచ్చితంగా మనం వినాల్సిందే. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ చర్చ్ మెంబర్స్ అందరితో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే, ఏలియా ప్రవక్త ఆహాబ్ కాలంలో ఈ రీతిగా జరిగింది. ఆహాబ్ రాజు తన భార్య అయిన యెజబెలు మాటలు వింటూ దేవుడికి దూరంగా తప్పుడు పనులు చేస్తూ జీవిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఏలియాతో దేవుడు ఈ రీతిగా సెలవిస్తాడు, నువ్వు ఆహాబ్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన రీతిగా ప్రకటించమనంటే ఏలియా ఆహాబ్ రాజు దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా కురవదు, కరువు కాలంలో జీవిస్తానని చెప్పేసి ఏలియా ప్రకటిస్తాడు. ఆ తర్వాత దేవుడు మరలా ఏలియాని నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయి కేరీతు వాగు దగ్గర నువ్వు దాగి ఉండమని చెప్పి ఏలియాతో దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పిన రీతిగానే ఏలియా అక్కడికి వెళ్తాడు. అయితే దేవుడు అంతకన్నా ముందే దేవుడు ఒక అసాధారణమైన మాటని చెప్పి దేవుడు అతని జీవితంలో ఆ కార్యాన్ని నెరవేరుస్తాడు. దేవుడు చెప్తాడు కదా, నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీళ్లు ఉంటాయి, అంత మాత్రమే కాదు నేను కాకోలములతో, రేవెన్స్ తో నీకు ఆహారాన్ని పంపిస్తా అని చెప్పేసి దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పిన రీతిగా ఏలియా కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక గుహ ఉంటే ఆ గుహలో దాగి ఉండి ఆ గుహ పక్కనున్న నదిలో నీళ్లు తాగుతూ ఉంటాడు. అయితే దేవుడు ఉదయము మధ్యాహ్నము ప్రతిరోజు కూడా అతను అక్కడ ఉన్నన్ని రోజులు కూడా కాకోలములతో రొట్టెలను మాంసమును అతనికి ఆహారంగా పంపించి అతని జీవనాన్ని సాగించడానికి దేవుడు అక్కడ సహాయం చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత వర్షం లేకపోవడం బట్టి అక్కడ మరలా ఆ పక్కనున్న వాగు ఎండిపోవడం వల్ల ఏలియాకి దేవుడు మరలా ప్రత్యక్షమై ఇంకొక దగ్గరికి వెళ్ళమని చెప్పేసి దేవుడు చెప్తాడు. మనం కరువులో కష్టాల్లో ఉంటే చూసే దేవుడు మన దేవుడు కాదండి. మనం ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో, ఆయన చెప్పిన మాటలు వింటామో, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మనకి సర్వ సమృద్ధిని దయచేస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో, మీ చర్చ్ మెంబర్స్ తో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. బైబిల్లో జరిగిన ఈ సంఘటన ఏ అధ్యాయంలో, ఏ వచనంలో, ఎక్కడ ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.